బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే వంట సోడా. ఎక్కడ వాడతాం దీన్ని? దోశ. ఎవరైనా తిన్నారు కదా దోశ? ఓకే. దోశలోకే ఎందుకు వేస్తాం? చెప్పండి. ఎస్, ఫాస్ట్. బేకింగ్ సోడా ఈజ్ సమ్టైమ్స్ యాడెడ్. యాడ్ అంటే కలపడం. యాడెడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. ఫాస్టర్ కుకింగ్. కుకింగ్ అంటే వంట చేయడం. ఫాస్ట్గా కుక్ చేయడానికి. ఏదైనా వంట వండేటప్పుడు ఒక 1000 మందికి చేయాలి. 1000 మందికి చేయాలంటే టైం తీసుకుంటుంది, 1 అవర్ అనుకోండి. నువ్వు ఆ వంట సోడా, మన భాషలో సోడా పొడి అంటాము, ఇంగ్లీష్లో బేకింగ్ సోడా అంటాము. జస్ట్ కొద్దిగా వేస్తే ఫాస్ట్గా కుక్ అవుతుంది, ఫాస్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ చదవండి. The chemical name of compound is sodium hydrogen carbonate, NaHCO. వెరీ గుడ్. ద కెమికల్ నేమ్ ఆఫ్ కాంపౌండ్. ఈ బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం. సోడియం అంటే హైడ్రోజన్ కార్బోనేట్. చదవండి ఒకసారి. దీన్ని ఇలా చదువుతాం. దేని యొక్క కెమికల్ నేమ్ ఇది? బేకింగ్ సోడా. నెక్స్ట్. Is prepared as follow: NaCl plus H2O plus CO2 plus NH3 gives us NH4Cl2 NH4Cl plus NaHCO3. ఎస్. ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ NaCl అంటే మన లాంగ్వేజ్లో ఏమంటాం? సాల్ట్. దానికి వాటర్ కలిపితే ఏమవుతుంది? సాల్ట్ వాటర్. తర్వాత దాంట్లోకి అమ్మోనియా అండ్ ఒక గ్యాస్ పంపిస్తారు. ఆ గ్యాస్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. అప్పుడు మనకు వచ్చే ప్రోడక్టే ఇది. ఏంటది? సోడియం. అదే మనము షాప్కి వెళ్తే ఒక చిన్న ప్యాకెట్ 1 రూపీనా ఎంత? అది ఇప్పుడు 5 రూపీసా? మేము అప్పుడు 1 రూపీ కొద్ది వచ్చేది. వైట్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైనా తీసుకొచ్చారా బజార్కి వెళ్ళి? నెక్స్ట్ చదువు. Can you find the pH of sodium hydrogen carbonate as we have done in activity 4? అది కూడా చదివేసి. Can you predict the reason for using NaCO3 to neutralize an oxygen? Can you find the pH of sodium hydrogen carbonate? దీని యొక్క pH, ఇది యాసిడ్ ఆ బేసా? ఎనీబడి కెన్ టెల్ మీ. ఇజ్ ఇట్ యాసిడ్ ఆర్ బేస్? యాసిడా? యాసిడ్ అయితే బేస్. ఏంటి చెప్పాను కదా స్టోరీలో, హాస్పిటల్కి వెళ్తే మెడికల్ షాప్కి యాంటాసిడ్కి యూజ్ చేస్తారు. మనకు స్టమక్ పెయిన్ వచ్చిందంటే ఎందుకు వస్తుంది? మనము ఇన్ టైం తినాలి. ప్రతిరోజు మీరు ఆఫ్టర్నూన్ 1కా వదిలేదు లంచ్కి, 1కి ఎగ్జాక్ట్గా తింటారు. ఒక 1 వీక్ హాలిడేస్ వచ్చాయనుకోండి, కరెక్ట్గా 1కే తింటారా? లేదు. అప్పుడు కొద్దిగా టైం చేంజ్ అవుతుంది. లేట్ కావచ్చు, లేకపోతే కొద్దిగా తొందరగా అయినా తినొచ్చు. యాక్చువల్గా మనం ఏ టైం తింటామో ఆ టైంకి రోజు ఒక టైం ఫాలో అవుతుంటాం. ఆ టైంకి స్టమక్లో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. మనం తిన్న ఫుడ్ని ఆ యాసిడ్స్ డైజెస్ట్ చేస్తాయండి. మనం ఆ టైంకి ఏం తినలేదు అనుకోండి, ఇన్ టైంకి యాసిడ్స్ టైం కరెక్ట్గా వచ్చేస్తాయి. మనం తిన్నా తినకపోయినా మన స్టమక్లో ఏమీ లేదు. ఇప్పుడు ఎలా అవి రియాక్ట్ అవుతాయి చెప్పండి? స్టమక్లో ఏమీ లేదు, మనం ఏం తినలేదు. ఇది స్టమక్ అనుకుంటే స్టమక్ వాల్స్ ఉంటాయి కదా, ఆ స్టమక్ వాల్తో రియాక్ట్ అవుతుంది ఆ యాసిడ్ అనేది. ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో మన కడుపులో మంట అనిపించినట్టు ఉంటుంది. ఎవరికైనా అనిపించింది? ఎప్పుడైనా మంటగా అనిపించిందా కడుపులో? ఎవరికైనా అనిపించలేదా? ఓకే. ఏంటంటే ఇదే రీజన్. మన స్టమక్లో యాసిడ్స్ ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు మనకి స్టమక్ పెయిన్ వస్తుంది. అప్పుడు మనం ఒక మెడికల్ షాప్కి వెళ్తాము. మెడికల్ షాప్కి వెళ్తే ఒక యాంటాసిడ్ ఒక టాబ్లెట్ ఇస్తారు. దాంట్లో ఇదే ఉంటుంది. ఏంటి?
క్యాన్ యూ ప్రెడిక్ట్ ద రీజన్ ఫర్ యూజింగ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్? దీన్ని సోడియం బైకార్బోనేట్ అని కూడా చదవచ్చు. టు న్యూట్రలైజ్ అన్ యాసిడ్, ఇది ఒక యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇప్పుడు మన స్టమక్లో యాసిడ్ అనేది రిలీజ్ అయితేనే మనకు డైజెస్ట్ అవుతుంది. ఒకవేళ ఓవర్గా అది యాక్టింగ్ చేస్తుంది అనుకోండి, ఓవర్గా రియాక్ట్ అయింది అనుకోండి, మనకి స్టమక్ పెయిన్ వస్తుంది. అందుకే ఎవరైనా అంటుంటారు టైం టు టైం తినండి. ఇప్పుడు మన స్టమక్లో మనం ఏం తినలేదు, ఏం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి? యాసిడ్స్. యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే ఏమవుతుంది మన స్టమక్కి? స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు యాసిడ్స్ వల్ల ఆ యాసిడ్స్ని కంట్రోల్ చేయాలంటే ఏం వాడాలి? బేస్. ఎస్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇస్ బేస్. యాసిడ్ని కంట్రోల్ చేయాలంటే బేస్, బేస్ని కంట్రోల్ చేయాలంటే యాసిడ్. నెక్స్ట్, Baking soda is a mild non-cross base. క్రాస్ బేస్ కలపది కరోసివ్. బేకింగ్ సోడా ఈజ్ ఏ మైల్డ్ నాన్ కరోసివ్. కరోసివ్ అంటే ఏంటి? ఎనీబడి క్యాన్ టెల్ మీ. కరోసివ్ అంటే కుళ్ళిపోతుంది. నాన్ కరోసివ్ అంటే ఎప్పుడైనా సోడా పొడి కుళ్ళిపోయింది చూసినారా? లేదు. ఎస్, బేకింగ్ సోడా ఈజ్ ఏ మైల్డ్ నాన్ కరోసివ్ బేస్. నెక్స్ట్ చదువు. The following reaction takes place when it is heated during cooking. 2 NaHCO3 heat gives rise to Na2CO3 plus H2O plus CO2. ఏంటి మంచి టేస్ట్ పెట్టారు? ఓ ఇక్కడ ఉందా? ఎంత వెరైటీ. నేను మళ్ళీ దీనికి వాటర్ వస్తాను. ఏమైనా మ్యాజిక్ ఏమైనా చేసిన? Yes, the following reaction takes place when it is heated during cooking. Sodium bicarbonate formula చెప్పండి. NaHCO3. దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు? హీట్ చేద్దాం. హీట్ చేసేటప్పుడు మనకి ఒక గ్యాస్ వస్తుంది. ఏంటది? ఎందుకు వస్తుంది? ఇక్కడ బాయ్స్ దాదాపు నేను చెప్తుండే కాన్సెప్ట్ కనెక్ట్ కాలేకపోవచ్చు. ఒకసారి నా ఛానల్లో ఉంటుంది చూడండి, అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ దాని కాన్సెప్ట్ చెప్పేసాను, ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇది అవుతుంది? ఓకే, నేను మడస్ట్రాలో ఉన్నప్పుడు బేకరీకి వెళ్ళినప్పుడు అక్కడ లోపల ఏం చేస్తుంటారు మిషన్లో? కేక్ లేకపోతే బ్రెడ్స్ హీట్ చేసినప్పుడు దాంట్లోకి ఇది వేస్తారండి. ఏంటిది? ఏమంటాం మన లాంగ్వేజ్లో? బేకింగ్ సోడాని యాడ్ చేస్తే ఫాస్ట్గా చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే దీన్ని మైదా పిండి లేకపోతే డిఫరెంట్ పౌడర్స్ వేసి అక్కడ బ్రెడ్ లాగా కానీ కేక్ కానీ చేస్తుంటారు, అప్పుడు ఏం కలుపుతారు దాంట్లోకి? బేకింగ్ సోడా. కలిపినప్పుడు ఏమవుతుందంటే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏంటది ఆ గ్యాస్? అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అయినప్పుడు ఇది బ్రెడ్ అనుకోండి, అక్కడక్కడ హోల్స్ వస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ దాన్ని ఏంటి, ఆ బ్రెడ్ని లేకపోతే ఆ కేక్ని హోల్స్ చేస్తుంది అనమాట. హోల్స్ చేసినప్పుడు అది బ్రెడ్ స్పాంజ్ లాగా మెత్తగా అవుతుంది. ఏంటి రీజన్ అంటే ఇదే, ఈ గ్యాస్ హోల్స్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట ఆ కేక్ని కానీ ఆ బ్రెడ్ని కానీ. తర్వాత దాంతోపాటు లిటిల్ బిట్ మనకు కొద్దిగా అక్కడక్కడ చిన్న డ్రాప్లెట్స్ కనిపిస్తాయి, అదే వాటర్. తర్వాత సోడియం కార్బోనేట్. ఇక్కడ నేను యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఎంత ఉంది నెంబర్ 2, మరి నేను రాయలేదు. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఇదే కరెక్టే, కానీ నేను 2 ఎందుకు రాయలేదు? దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకున్నాం. లెఫ్ట్ LHS. ఇప్పుడు ఫస్ట్ సోడియం తీసుకుందాం, తర్వాత ఏముంది? కార్బన్, తర్వాత ఆక్సిజన్. ఒకసారి చెక్ చేద్దాం. LHS అంటే ఈ
యారో మార్క్ లెఫ్ట్ సైడ్. RHS అంటే ఎప్పుడు కూడా మీరు బట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దండి, జస్ట్ ఇలా చేసేసుకోండి అంతే, ఎంత పెద్దదైనా సరే. ఎన్ని ఉన్నాయి? ఆ వైపు 2. మరి ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఏం రావాలి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. అక్కడ కూడా 2. సరిపోయిందా? హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? అవును, హైడ్రోజన్ రాలే కదా. ఎస్, హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 1. 2 హైడ్రోజన్స్. ఆ వైపు 2 ఉన్నాయి. సరిపోయిందా? బ్యాలెన్స్. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2. ఆ వైపు ఇక్కడ 1, ఇక్కడ 1, 2. ఇది మనకు ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3నా? 6. 3 × 2 6. ఇక్కడ చూద్దాం 3 4 ఇక్కడ 2 ఎంత? బ్యాలెన్స్ అయిందా? మన ఈక్వేషన్ కరెక్టా కాదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఏం లేదు, సోడియం బైకార్బోనేట్ హీట్ చేస్తే మనకు ఒక గ్యాస్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దాంతోపాటు లిటిల్ బిట్ వాటర్ వస్తుంది, దాంతోపాటు వాషింగ్ సోడా వస్తుంది, సోడియం కార్బోనేట్. ఏ ప్రోడక్ట్స్ వస్తాయి అనేది మీరు ఒక స్టోరీ లాగా లేకపోతే ఒక మూవీ లాగా ఇమాజిన్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా అది ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోండి సార్. ఈ విధంగా మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తాం. నెక్స్ట్ చదువు. Sodium hydrogen carbonate. First, baking soda is a mixture of baking soda and a mixture acid such as tartaric acid. Tartaric acid. Tartaric acid. Baking powder is a mixture of baking soda and mild edible acid such as tartaric acid. Baking powder is a mixture. అంగట్లో ఉంటుంది కదా మిక్చర్, బాగుంటుందా? అదేనా? కాదు. మిక్చర్ అంటే ఏంటి? ఇక్కడ ఏమేమి బూందీను. బేకింగ్ పౌడర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ టార్టారిక్ యాసిడ్. మైల్డ్ ఎడిబుల్. ఎడిబుల్ అంటే ఏంటి? ఎడిబుల్ అంటే తినగలిగేదే. ఆ టార్టారిక్ యాసిడ్ మనం తినొచ్చు కూడా, మైల్డ్ ఎడిబుల్ యాసిడ్. దీనికి ఏంటిది? దీనికి అంటే దీనికి టార్టారిక్ యాసిడ్ కొద్దిగా కలిపితే బేకింగ్ పౌడర్ అవుతుంది. బేకింగ్ పౌడర్ని బేకరీలో యూజ్ చేస్తారు. బేకరీ ఉంది కదా, మీరు బయటే ఎప్పుడు కొంటూ ఉంటారు. ఒకసారి ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి చూడండి మిషన్స్ ఎలా ఉంటాయి. దాంట్లో బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తారు. ఒకసారి ఎప్పుడైనా కానీ వెళ్ళినప్పుడు మీకు బాగా క్లోజ్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. లోపల మిషన్స్ ఉంటాయి, దాంట్లో బేకింగ్ పౌడర్. మరి బేకింగ్ పౌడర్ ఎలా తయారు చేస్తాం? దీనికి ఏం కలుపుతాం? టార్టారిక్ యాసిడ్. తినొచ్చా? దాన్ని దీనికి కలిపితే వెంటనే బేకింగ్ పౌడర్ అయిపోతుంది. నెక్స్ట్, when baking over the heat or mixed it, what are the following reaction take place? yes, ఆ బేకింగ్ పౌడర్ని హీట్ చేస్తే దీనికి టార్టారిక్ యాసిడ్ కలిపినాం. ఇప్పుడు ఇదేమైపోయింది? దీన్ని హీట్ చేస్తాం, లేకపోతే దీంట్లో కొద్దిగా వాటర్ కలిపినాం. ఏమైపోతుందంటే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందని ఇక్కడ కింద రాస్తున్నా. ఎస్. నెక్స్ట్, అదేమి ఈక్వేషన్ ఏమవుతుంది? నెక్స్ట్ స్లైడ్. Carbon dioxide produced during the reaction causes bread or cake to rise mix, making them soft and spongy. ఎస్. మీరు ఈ ఈక్వేషన్ ఇప్పుడు చెప్పింది ఏం రాయాల్సిన అవసరం లేదు, పైన ఉంది కదా అది మస్ట్ అండ్ షుడ్. ఇది కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్. ఏది? కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్ కాజెస్. ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఏంటి? అండ్ రియాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ దీనికి ఏం కలపాలి?
ఏమవుతుంది అప్పుడు అది Baking powder. బేకింగ్ పౌడర్ ఏం చేయాలి లేదా ఏ దాంట్లో మిక్స్ చేయాలి వాటర్ మిక్స్ చేసినప్పుడు మనకి ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది ఏదది అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రెడ్ కానీ కేక్ కానీ టు రైస్ మేకింగ్ దెమ్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా స్పాంజీ లాగా స్పాంజ్ చూసినారా ఆ విధంగా బ్రెడ్ కానీ కేక్ కానీ గట్టిగా ఉంటుందా కేక్ కానీ బ్రెడ్ కానీ స్పాంజ్ లాగా ఉంటుంది కదా సేమ్ అలా తయారవుతుంది వాట్ ద రీజన్ అంటే ఇదే ఈ గ్యాస్ నెక్స్ట్ Sodium hydrogen carbonate is also an ingredient in antacids. ఓకే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ ఆల్సో an ingredient in యాంటాసిడ్స్ యాంటాసిడ్ అంటే ఏంటి ఇక్కడ ఎస్ మనం మెడికల్ షాప్లో స్టమక్ పెయిన్ కడుపు నొప్పి వచ్చిందంటే యాంటాసిడ్ ఇస్తారు ఆ యాంటాసిడ్లో ఏం యూజ్ చేస్తారు ఇప్పుడు ఎస్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ నెక్స్ట్ Being alkaline in nutrition, neutralize ఎక్సర్సైజ్ excess acid in the stomach and provide relief. ఎస్ బీయింగ్ ఆల్కలైన్ అన్నా బేస్ అన్నా రెండు సేమ్ తెలుగులో క్షారము అంటారు బేస్ ఆల్కలైన్ అన్నా బేస్ అన్నా బోత్ ఆర్ సేమ్ మీనింగ్ బీయింగ్ ఆల్కలైన్ ఇది న్యూట్రలైజ్ అంటే న్యూట్రలైజ్ అంటే చెప్తారు ఎవరైనా ఎస్ ఇప్పుడు మీరు పెరుగులో తింటున్నారు సాల్ట్ ఎక్కువ అయిపోయింది అప్పుడు ఏం చేస్తారు వాటర్ వేసుకుంటే న్యూట్రలైజ్ అవుతుంది అప్పుడు తినడానికి పాసిబుల్ అవుతుంది ఇక్కడ కూడా అంతే ఎక్కువ స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు స్టమక్ పెయిన్ ఉంటుంది అప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఒక బేస్ పడాలి ఏంటి బేస్ Sodium hydrogen carbonate. It neutralizes excess acid in the stomach. మన స్టమక్ లో ఎక్సెస్ యాసిడ్ ఉంటుంది ఎక్సెస్ అంటే ఎక్కువ యాసిడ్ మన స్టమక్ లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఏం వాడతాం అప్పుడు మనకు రిలీఫ్ గా అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ టాబ్లెట్ వేసుకుంటామో యాంటాసిడ్ వెంటనే మనకు రిలీఫ్ గా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది స్టమక్ కదా నెక్స్ట్ It is also used as soda acid in fire extinguishers. ఎస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ నేను ఒక స్టోరీలో చెప్పాను నేను అలా మా అమ్మమ్మ వాళ్ళ నుంచి స్టేట్ బ్యాంక్ వెళ్ళాక మా ఇల్లు అలా వస్తున్నప్పుడు అక్కడ అన్ని పూరి గుడిసెలు మార్నింగ్ 5:30 6 ఆ మధ్య అక్కడ మొత్తం చిన్న గుడిసెలే ఎప్పుడు ఆడుకునే వాళ్ళం ఉన్నట్టుండి అక్కడ ఒక చిన్న అగ్గిపుల్ల ఎక్కడి నుంచి పడిందో తెలియదు వాళ్ళు బాగా పడుకొని వేస్తున్నారు వాళ్ళు వేస్తే 6:30 అవుతుంది 5:30 ఇన్సిడెంట్ జరిగింది అందరూ బయటకు వచ్చేసరి ఒక అమ్మాయి ఉంది అక్క మంజుల అక్క అని చెప్పాను ఆమె లోపలే కాలిపోయింది మొత్తం లెగ్స్ అన్ని ఇంజూర్ అయిపోయినాయి మొత్తం బాడీ అంతా బర్న్ అయిపోయింది దాదాపు ఒక 4-5 years నడవలేదన్నమాట చెప్పాను స్టోరీలో గుర్తుందా బాయ్స్ ఒకసారి నాడు క్లాస్ అది మీకు కాన్సెప్ట్ అర్థమైతే నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈజీగా ఉంటుంది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లో కూడా దీన్నే యూజ్ చేస్తారు వాటర్తో కూడా ఆపుకోవచ్చు కానీ దానికన్నా ఫాస్ట్ మెథడ్ ఇది నెక్స్ట్ It acts as mild antiseptic. ఎస్ యాంటీసెప్టిక్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా పరిగెత్తు తొందరించుకొని పడతాం ఎక్కడికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం ఏం చేస్తాడు ఆయింట్మెంట్ వేస్తాడు లేదంటే కట్టు కడతాడు మనం వెళ్ళి అలాగే ఉందాం అనుకోండి అలా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నాం గాయాన్ని కుళ్ళిపోకుండా చేస్తుంది యాంటీసెప్టిక్ అంటే లేకపోతే టించర్ వేయించుకుంటాం కదా ఎలా ఉంటుంది చల్లగా ఉంటుందా